ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి మరింత దగ్గరగా అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న ఆశీర్వాదం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఈ చదవబడిన వాక్య భాగం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో భయాలు ఎన్నో రూపాల్లో వస్తుంటాయి. అనారోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు, సమస్యలు, భవిష్యత్తు యొక్క అనిశ్చితి, ఇలా ఎన్నో భయాలుంటాయి. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రభువు నాకు సహాయకుడు. మన బలం మనలో లేదు, కానీ మనం నమ్ముకున్న ప్రభువులో ఉంది. మనపై మనుష్యులు, మాటలు, పరిస్థితుల ఒత్తిడి ఎంత ఉన్నా కానీ దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు భయానికి తావులేదు. విశ్వాసంతో నిలిచినప్పుడు భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. పరిస్థితులను కాదు, ప్రభువును చూసి నడవాలని. ఆయనే మన సహాయకుడు. అందుకే మనం ధైర్యంగా చెప్పగలం, నేను భయపడను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీవే మా సహాయకుడు అని మాకు గుర్తు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాల్లో ఉన్న భయాలను, ఆందోళనను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. మనుషుల శక్తికి మించిన నీ శక్తి మాపై కనికరించండి. ప్రతి పరిస్థితిలో నీపై విశ్వాసం ఉంచే ధైర్యాన్ని మాకు దయచేయండి. మా హృదయాలను శాంతితో నింపి నీ వాక్యమునందు నిలిచే కృపను ప్రసాదించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. ప్రభువు మనల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.